హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ అనాలిసిస్ సిరీస్. సో ఈ రోజు జూలై 31 ఏమైంది? ఈ రోజు సిపిఆర్ అనేది ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇన్సైడ్ సిపిఆర్ అండ్ దెన్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఇన్సైడ్ సిపిఆర్. సో ఎప్పుడైతే ఇన్సైడ్ సిపిఆర్ ఉందో మార్కెట్ ట్రెండింగ్ డే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రెండింగ్ డే అవ్వాలంటే ఇంపార్టెంట్ లిక్విడిటీ అనేది బ్రేక్అవుట్ చేయాలి. అండ్ మార్కెట్ ఓపెనింగ్ కూడా ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఇన్ బిట్వీన్ ద ప్రీవియస్ సెషన్ హై అండ్ లో. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏమవుతుంది అంటే, మార్కెట్ ప్రీవియస్ డే హై అండ్ లో మధ్యలో ఉన్నంతసేపు మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటది. అండ్ దెన్ ఫస్ట్ 1 అవర్ హై అండ్ లోకి మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటది. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే హైకి లోకి మధ్యలో ఓపెన్ అవుతాయి. ఓకే, ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. నిఫ్టీ ఏమో సిపిఆర్ సపోర్ట్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వెయిట్ అండ్ వాచ్. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ బేరిష్ గా ఉండి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా సపోర్ట్ ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ కిందకి రావచ్చు. లేదంటే నిఫ్టీ మొమెంటం స్ట్రాంగ్ గా ఉంటే నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్లిపోయి సిపిఆర్ ని బ్రేక్అవుట్ చేయొచ్చు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నెక్స్ట్ బార్ ఏమైందో చూద్దాము. నెక్స్ట్ బార్ కూడా రెడ్ బారే వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ స్టాప్ లాస్ పెద్దదైపోద్ది. అండ్ సెకండ్ ఇక్కడ నిఫ్టీలో సెకండ్ బార్ ఏమవుతుంది? సెకండ్ బార్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీ దగ్గర సపోర్ట్ ఉంది. రాదర్ దన్ దట్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్ చూడాలి, కానీ నిఫ్టీ మూమెంటం కూడా చూసుకోవాలి. ఓకే, వన్స్ సిపిఆర్ దగ్గరికి వచ్చింది కదా, మళ్ళీ ప్రైస్ యాక్షన్ చూసుకోండి. సో బెస్ట్ ఎంట్రీ ఏంటంటే, ఇక్కడ ఇక్కడ లైక్ సిపిఆర్ డే హై రెసిస్టెన్స్ చెప్పాను కదా. మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే హైకి లోకి మధ్యలో ఓపెన్ అవుతే డే హై డే లో అనేవి కొంచెం రిజెక్షన్ ఏరియా కింద వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ 1 అవర్ క్రాస్ అవ్వాలి. ఇక్కడ 1 అవర్ క్రాస్ అవ్వలేదు, కానీ 20 MA రెసిస్టెన్స్ ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ సేమ్ టైం ఇక్కడ మనకి నిఫ్టీ మొమెంటం స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ చేసి అంత మొమెంటం వచ్చింది నిఫ్టీలో. ఇప్పుడు బెస్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఎక్కడ? నియర్ ద సిపిఆర్. లైక్ మనకి నిఫ్టీలో ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది? ఫోర్త్ క్యాండిల్ కదా. అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫోర్త్ బార్ రెడ్ బార్ కదా, ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ మీకు రిస్క్ అనేది పెద్దది అయిపోద్ది. ఫోర్త్ బార్ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత? ఆల్మోస్ట్ 175 పాయింట్స్ వస్తుంది. ఇన్షియేట్ రిట్రేస్మెంట్ దగ్గర తీసుకోవచ్చు. రిట్రేస్మెంట్ ఏంటి? బ్యాక్ టు ద డే హై కానివ్వండి, లేదంటే సిపిఆర్ కానివ్వండి, రిట్రేస్మెంట్ ఈ జోన్ దగ్గర తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మీరు? స్టాప్ లాస్ పైన, సిపిఆర్ పైన పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సిపిఆర్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ 85 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ ఏమో ఒక 160-170 పాయింట్స్ పెట్టుకోవచ్చు. కానీ నిన్నటి లో వరకు 260 పాయింట్స్ వస్తుంది. ఇక్కడ రిస్క్ రివార్డ్ బాగుంది. స్టాప్ లాస్ అయితే చిన్నదే. ఏమైంది? ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, స్టాప్ లాస్ హిట్ అవ్వగానే సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా అని లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు ఇక్కడ. కానీ ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ లేదు. ఇక్కడ 10 o'clock ఆ టైంకి ప్రాపర్ బేరిష్ క్యాండిల్ లేదు, 10 కి. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, పోనీ ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే, ఆ టైంలో నిఫ్టీ ఎక్కడ ఉందో చూడండి. ఏ టైంలో బ్రేక్అవుట్ క్యాండిల్ ఎక్కడైంది? 10:15 ఆ టైంకి నిఫ్టీ క్యాండిల్ చూడండి ఏమవుతుందో. సో ఆల్మోస్ట్ 10:15 ఆ టైంకి నిఫ్టీ R1 ప్యూర్ రెసిస్టెన్స్ దగ్గరికి అండ్ దెన్ ఇంపార్టెంట్ సప్లై జోన్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ లెవెల్ ఏంటి అన్నది మనం ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ప్రీ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో, కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వచ్చు. అందులో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అని, అంటే సిపిఆర్ వాడిన వాళ్ళకే కదా, సిపిఆర్ వాడకపోయినా వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ బట్టి లెవెల్స్ మార్క్ చేసుకుంటాము. సో డైలీ 9 o'clock అలా మార్నింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది డిస్కస్ చేసిన వీడియో అందులో పెడతాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ రిజెక్షన్ ఉంది. సో నిఫ్టీ రిజెక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ట్రేడ్స్ తీసుకోకూడదు. ఓకే, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా వీక్నెస్ చూస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ క్యాండిల్ హై దగ్గరికి మళ్ళీ రెడ్ బార్ వచ్చింది. సో చెప్పాను కదా, ఎప్పుడైనా మార్కెట్ ఫస్ట్ 1 అవర్ హై లో మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ సెషన్ హైకి లోకి మధ్యలో ఉందో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటది.
అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో అందరూ కూడా లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి చూస్తారు. కాకపోతే ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిలే ఈ క్యాండిల్ లోని బ్రేక్అవుట్ చేసింది. సో ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకోవచ్చు. ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ పైన ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ రిస్క్. సో రివార్డ్ అంతా 200 పాయింట్స్ కోసం వెయిట్ చేయొచ్చు. సో డేలో వరకు 180 పాయింట్స్ వస్తుంది. డేలో వరకు తీసుకోవచ్చు, లేదంటే 200 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో మార్క్ చేసుకొని 200 పాయింట్స్ దాకా తీసుకోవచ్చు. సో 200 పాయింట్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి 200 పాయింట్స్. సో గ్రీన్ మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిస్క్ అనేది ఇక్కడ, రివార్డ్ అనేది ఇక్కడ. నెక్స్ట్ అండ్ ఇంత కన్సల్టేషన్ జరుగుతున్నప్పుడు ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రీ ఓకే ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు అని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ కన్సోలిడేషన్ అవుతుంది కదా, లాంగ్ టైం కన్సోలిడేషన్ అవుతున్నప్పుడు ఐదర్ ఇది బ్రేక్అవుట్ ఉందా ఐదర్ సైడ్ అవ్వచ్చు. అయితే పైకి బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ఈ లెవెల్ టచ్ చేయొచ్చు, లేదంటే కిందకి రావచ్చు. ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్సల్టేషన్ ఎక్కడ జరిగింది, లాంగ్ టైం కన్సల్టేషన్ ఈ ఏరియా లోపల జరిగింది. అలాంటప్పుడు అయితే హై బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, లేదంటే లో బ్రేక్అవుట్ అయ్యి కింద కూడా రావచ్చు. సో లో బ్రేక్అవుట్ అయిపోయింది, ఇమీడియట్ గా టార్గెట్ ఆల్మోస్ట్ డేలో వరకు కూడా వచ్చింది. ఓకే, సో సేమ్ జోన్ ఇప్పుడు వన్స్ బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన తర్వాత సేమ్ రెసిస్టెన్స్ కన్సల్టేషన్ ఏరియా ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ రెసిస్టెన్స్ కింద రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ క్వాంటిటీస్ ఎవరైనా పిరమిడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకొని స్టాప్ లాస్ సేమ్ పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ ఏమో టార్గెట్ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది, 1:2 వచ్చింది. 1:2 హిట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. అండ్ కింద వీక్లీ పివోట్ కూడా ఉంది, సో అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఎగ్జాక్ట్ గా ఆ జోన్ దగ్గరే మార్కెట్ చాలాసేపు బౌన్స్ అయిందనమాట. ఓకే, అండ్ మార్కెట్ లేట్ ఆఫ్టర్నూన్ ఏమైంది, రివర్స్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ 51,000 ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటే 51,600 కాల్ ఆప్షన్ అనేది జీరో కింద అయింది. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ 51,600 పైన ఉన్నా సరే అది జీరో కింద కన్వర్ట్ అయిపోయింది. సో ప్రీమియం ఛానల్ లెవెల్స్ కూడా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాం, ఏ లెవెల్స్ ఇచ్చామన్నది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి నిఫ్టీ చాలా డేస్ నుంచి R1 రిజెక్షన్ నుంచి చాలా డేస్ కాదు, ఒక 2 డేస్ నుంచి R1 ప్యూర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మొన్న తీసుకుంది, మార్కెట్ క్రాష్ అయింది. నిన్న కూడా R1 ప్యూర్ దగ్గరికి వచ్చింది, మార్కెట్ రివర్సల్ అయింది. సో ఈ రోజు కూడా R1 ప్యూర్ అనేది కొంచెం రెసిస్టెన్స్ అనేది ఇచ్చింది. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు R1 ప్యూర్ అనేది రెసిస్టెన్స్ కింద ఉంటుంది, అండ్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు S1 ప్యూర్ సపోర్ట్ కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు కూడా మా R1 ప్యూర్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది జరిగింది. సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో అది హై ప్రాబిలిటీ సెటప్, అది బ్యాంక్ నిఫ్టీలో. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ దిస్ ఈస్ ద బెస్ట్ ఎంట్రీ. సో కింద సిపిఆర్ ఉంది కదా అని చెప్పి భయపడకండి, ఎందుకంటే ఆల్రెడీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోయింది, డేలో నుంచి బయర్స్ వచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. సో అదే ఫ్రెష్ బ్రేక్అవుట్ అనుకోండి, మార్కెట్ ఇదంతా ఈ క్యాండిల్స్ అన్ని ఫామ్ అవ్వకుండా పైన ఓపెన్ అయ్యి ఆ తర్వాత జరిగితే అలాంటప్పుడు తీసుకోకండి. సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి అలాంటప్పుడు సపోర్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది, ఆ తర్వాత రివర్సల్ జరిగింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు అనుకోండి ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ మీరు ఫస్ట్ క్యాండిల్ దగ్గర రిజెక్షన్ అవుతుంది సిపిఆర్ అని చెప్పి మీరు ఎంట్రీ తీసుకున్నారు, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యాయి. హిట్ అవ్వకుండా ఉండాలంటే నేను ఒక మెథడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదే మెథడ్ తీసుకుంటే ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీ ప్రాఫిట్ లోనే ఉందరు. లైక్ 51,500 ట్రేడ్ అవుతుంది కదా, సో ఓటీఎం 51,600 కాల్ ఆప్షన్ మీరు ఫస్ట్ క్యాండిల్ దగ్గర సెల్ చేశారు అనుకుందాం. సో అది కూడా చూపిస్తాను, ఆగండి. ఫస్ట్ క్యాండిల్ 920 దగ్గర క్లోజ్ అవుతుంది కదా, 51,600 కాల్ ఆప్షన్ మీరు సెల్ చేశారు అనుకుందాం. సో సెల్ చేయడానికి మీకు ఇక్కడ క్యాపిటల్ 1.4 lakhs అవుతుంది ఒక లాట్ సెల్ చేయాలన్నా. సో అది వద్దు మనకి, అంత క్యాపిటల్ అంత క్యాపిటల్ లేదు, నాకు 1 lakh కన్నా తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు 51,600 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు కదా. 51,600 పైన ఏముంటుంది, 51,700 ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని బై చేసి ఆ తర్వాత 51,600 కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఉండదు, మనం ఓన్లీ 330 తర్వాత 51,600 700 జీరోకి అయితే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది ఈరోజు వెడ్నెస్డే ఇంకా అప్డేట్ అవ్వలేదు, సిమ్యులేటర్ ఈవినింగ్ అలాగా అవుతుంది. బట్ స్టిల్ 9:20 ఆ టైం తర్వాత మార్కెట్ క్లోజ్ అయింది కదా, ఎంత క్లోజ్ అయింది, జీరో దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, ఒక లాట్తో 500 వచ్చింది. సో అదే మీరు ఓన్లీ సెల్లింగ్ తీసుకున్నారు, నాకర్ తీసుకున్నారు అనుకోండి, అంటే 130 దగ్గర ఉంది కదా, మాక్సిమం స్టాప్ లాస్ ఎంత, 130 అంటే ఒక 65 పాయింట్స్, లైక్ 130 ప్లస్ మాక్సిమం మీకు వచ్చే ప్రాఫిట్ 130 పాయింట్స్ కాబట్టి 130 డివైడెడ్ బై 2 ఒక 65 పాయింట్స్ స్టాప్ లాస్. సో 130 ప్లస్ 65 195.
అప్పుడు మీరు 195 పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఇప్పుడు ఓన్లీ నాకెడ్ వెళ్తే 195 పెట్టుకోవాలి. 195 హిట్ అయితే మీకు ఎంత లాస్ వస్తుంది? 195 హిట్ అయితే మీకు 1000 రూపీస్ లాస్ వద్దును. అంటే స్టాప్ లాస్ ఒకవేళ హిట్ అయి ఉంటే ఆ, లేదు నేను నాకెడ్ వెళ్ళను, నేను సేఫ్ గా ఉంటాను అనుకుంటే నేను చెప్పిన మెథడ్ అయితే ఫాలో అవ్వండి. 51,600 కాల్ ఆప్షన్ సెల్ చేసే ముందు 51,500 కాల్ ఆప్షన్ బై చేయండి. బై చేసిన తర్వాత మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. మనం జస్ట్ మార్కెట్ 330 తర్వాత ఏమైందో చూసుకుంటే సరిపోద్ది. లైక్ రెండు కూడా జీరోకి వెళ్తే మనకి ప్రాఫిట్ అనేది, సారీ 51,600 కాల్ ఆప్షన్ అంటే అసెండింగ్ కాబట్టి 51,500 కాదు, 51,600 పైన అంటే 51,700 ఉంటుంది కాబట్టి దాన్ని ఫస్ట్ బై చేయాలి. ఓకే, దాన్ని బై చేసిన తర్వాత సెల్ చేయాలి. సో 99 దగ్గర ఉంది ఆ టైంకి. సో రెండు ఓవరాల్ 500 ప్రాఫిట్ అనేది వచ్చింది ఒకరితో. కాకపోతే ఇక్కడ బ్యాడ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ సరిగ్గా ఉండదు. మాక్సిమం లాస్ వచ్చింటే ఫర్ సపోజ్ మార్కెట్ 51,600 కన్నా పైకి వెళ్ళి 51,700 దగ్గర క్లోజ్ అయ్యి ఉంటే మనకి లాస్ 1000 రూపీస్ వద్దును, ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చింది. సో రిస్క్ రివార్డ్ మనకి ఫేవర్ గా ఉండదు. కాకపోతే దీనికి ఇంకొక అడ్వాంటేజ్, మనకి క్యాపిటల్ తక్కువ ఉండాలి. ఒక లాట్ తీసుకోవడానికి సెల్ చేయాలంటే 1 lakh మినిమం కావాలి కదా. ఇలా మీరు చేస్తే 17,000 తోనే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో దీనికి ఏంటంటే మనకి మెథడ్ అసలు ఏమీ అవసరం లేదు. స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని అవసరం లేదు, లేదంటే మార్కెట్ ని ఫ్రీక్వెంట్ గా వాచ్ చేయాల్సిన పని ఏమి ఉండదు. మీరు అలా జస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసేసి 330 వరకు వెయిట్ చేయాలి అంతే. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. వీడియో అనాలిసిస్ ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ చేయండి. అండ్ నాతో పాటు లైవ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లైవ్ ట్రేడింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే మార్నింగ్ 9 o'clock నుంచి నాతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వచ్చు. ఈవినింగ్ 3 o'clock వరకు ఉంటుంది. సో మేము ఏ ట్రేడ్స్ తీసుకున్నామో ఆల్రెడీ ప్రీమియం ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాము. లైవ్ ట్రేడింగ్ జాయిన్ అయిన తర్వాత మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా వస్తుంది. సో ప్రీమియం ఛానల్ అంటే లైవ్ లో జాయిన్ అవుతే మాకు ఛార్జింగ్ అయిపోతుంది, ప్రతిసారి ఉండలేం లైవ్ లో అనుకుంటే ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఇస్తాం కదా, దాన్ని బట్టి కూడా ఫాలో అవచ్చు. ఈ రోజు ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఏది ఇచ్చామో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేసాము. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో నాతో పాటు లైవ్ జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ కింద ఉంటుంది. అండ్ దెన్ డే ట్రేడింగ్ కోర్సెస్ స్ట్రాటజీస్ అవి కావాలనుకున్నా సరే మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ దెన్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నంబర్ కూడా కింద ఇస్తాను, లేదంటే 7815884301 ఇస్ ద వాట్సాప్ నంబర్. ఓకే, ఓకే గైస్, దెన్ బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద అనాలిసిస్.